పరమాణు నిర్మాణం లోపల పరమాణు నిర్మాణం ఆధారంగా వచ్చినటువంటి మరొక రెండు అంశాలు ఐసోబార్లు, ఐసోటోప్లు, ఐసోటోన్లు. ఈ విధంగా ఐసోబార్ల మీద, ఐసోటోప్ల మీద మనకి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడగడం, వాటి కింద ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఐసోబార్లు అనగా ఒకే ద్రవ్యరాశి సంఖ్య కలిగి భిన్నమైన పరమాణు సంఖ్య కలిగిన పరమాణువులను ఐసోబార్లు అనడం జరుగుతుంది. ఇంతకుముందు మనం పరమాణు సంఖ్య మరియు ద్రవ్యరాశి సంఖ్య గురించి నేర్చుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, ద్రవ్యరాశి సంఖ్య అనేటువంటిది సమానంగా ఉంటుంది. ఐసోబార్లు అనేటువంటి పరమాణువులకి ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉంటుంది, కానీ పరమాణు సంఖ్య అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే పరమాణు సంఖ్య డిఫరెంట్గా ఉంటుందో, పరమాణు సంఖ్య అనేటువంటిది వేరువేరుగా ఉంటుందో, అవి వేర్వేరు మూలకాలకు సంబంధించినటువంటి పరమాణువులు. అనగా ఇక్కడ కార్బన్, నైట్రోజన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6, నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 7. అంటే కార్బన్ అనేటువంటిది ఒక మూలకం, నైట్రోజన్ అనేటువంటిది ఇంకొక మూలకం. కానీ ఇక్కడ కార్బన్ పరమాణువు, నైట్రోజన్ పరమాణువు రెండు కూడా ఒకే రకమైనటువంటి ద్రవ్యరాశి సంఖ్యను కలిగి ఉన్నాయి. అది 14, 6C14, 7N14. ఈ విధంగా ఒకే ద్రవ్యరాశి సంఖ్యను కలిగి ఉండి డిఫరెంట్గా అంటే వేర్వేరుగా పరమాణు సంఖ్యలను కలిగి ఉన్నట్లయితే వాటిని మనం ఐసోబార్లు అని చెప్పడం జరుగుతుంది. ఐసోబార్లు అనే కాన్సెప్ట్ లోపల మనకు ఏది సేమ్ ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. ద్రవ్యరాశి సంఖ్య అనేటువంటిది సమానంగా ఉండాలి, 14, పరమాణు సంఖ్య అనేటువంటిది వేరువేరుగా ఉండాలి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే బార్ అంటే భారము, ద్రవ్యరాశి సంఖ్య అట్లా రిలేట్ చేసుకొని కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి.